ఫార్ములా ఈ రేస్ కేసుపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు ఏసీబీ రెడీ అయింది. మాజీ మంత్రి కేటీఆర్ పై న్యాయ విచారణ జరిపేందుకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఛార్జిషీట్ ఫైల్ చేయనుంది. గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ కు వచ్చిన 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్సే విచారణకు కీలకంగా మారనున్నాయి. 1000కి పైగా డాక్యుమెంట్లో 100కు పైగా పేజీలతో ఛార్జిషీట్ సిద్ధం చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. అందుకు ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఈ నెల 9న ప్రభుత్వానికి లేఖ రాసింది. కేటీఆర్ పై న్యాయ విచారణ జరిపేందుకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా క్విడ్ ప్రోకో విధానంలో గ్రీన్ కో సంస్థ నుంచి బీఆర్ఎస్ కు వచ్చిన 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, ఈ కార్ రేసింగ్ నిర్వహణ కోసం ఖర్చు చేయాలనుకున్న 600 కోట్లకు సంబంధించిన పూర్తి ఆధారాలతో అభియోగ పత్రం సిద్ధం చేసినట్లు తెలిసింది. 100కు పైగా పేజీలతో కూడిన అభియోగ పత్రంతో 1000కి పైగా డాక్యుమెంట్లను జత చేసినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు, బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్, హైదరాబాద్కు చెందిన గ్రీన్ కో సిస్టర్ సంస్థ ఎస్ నెక్స్జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ల మధ్య జరిగిన అగ్రిమెంట్లు, హెచ్ఎండీఏ బోర్డు నుంచి నిధుల మళ్లింపుకు సంబంధించిన పత్రాలతో కేటీఆర్ సహా నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఒప్పందాలు, నిధుల దుర్వినియోగం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిటన్కు చెందిన ఎఫ్ఎస్ఈఓ హైదరాబాద్లో 9, 10, 11, 12 సీజన్లు నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25న ఎస్ నెక్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఏయుడి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఈ కార్ రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ ఎస్ నెక్స్జెన్ భరించాలి. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. కార్ రేసింగ్ ట్రాక్ నిర్మాణం కోసం హెచ్ఎండీఏ బోర్డు నుంచి 12 కోట్లు ఖర్చు చేశారు. ఈ సీజన్ నిర్వహణలో స్పాన్సర్ ఎస్ నెక్స్జెన్ కు 165 కోట్లు నష్టం వచ్చింది. దీంతో మిగిలిన 10, 11, 12 సీజన్ల నిర్వహణకు ఎస్ నెక్స్జెన్ చేతులెత్తేసింది. దీంతో బీఆర్ఎస్ సర్కార్, ఎఫ్ఎస్ఈఓ, ఎంఏయుడి మధ్య 2023 అక్టోబర్ 30న మరో కొత్త ఒప్పందం కుదిరింది. ఫార్ములా ఈ రేస్కు మొత్తంగా 600 కోట్లు ఖర్చు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి క్విడ్ ప్రోకో రూపంలో 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కు చేరినట్లు ఏసీబీ నివేదికలో తెలిపింది.